ఇంకో 1 అవర్లో అక్కడికి వచ్చేస్తామన్నా. అమూల్ బేబీ మీతోనే ఉందిగా? అవునన్నా, మాతో పాటే ఉన్నాడన్నా. అమూల్ బేబీని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. సరేనా, తీసుకొస్తాం. బాయ్. అన్నా వాడు బైక్ ఎలా నడుపుతున్నాడు చూడన్నా, పెచ్చరా కొడుకు. రే నువ్వు ఇటు పక్క వచ్చి కూర్చో, చూస్తున్నాను కదా. రే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడురా? ఏం చేస్తున్నాడు వాడు? రేయ్ రేయ్ ఆగరా! రేయ్ ఆగు! రేయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? రేయ్ పోనీరా! రేయ్ ఆగు! రేయ్ అన్న త్వరగా రానా, పట్టుకుంటా. రేయ్ ఆగరా! రేయ్ ఆగరా! రేయ్ ఆగు! ఆ తర్వాత ఒక విధంగా అక్కడి నుంచి బాబుని తీసుకుని తప్పించుకుని వచ్చేసాను ఫాదర్. నీకేం కాలేదు కదా? లేదు ఫాదర్. గాడ్ ఈజ్ గ్రేట్. ఆర్యా, నీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉంటాడు. యూ డోంట్ వర్రీ. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే సారీ ఫాదర్, స్టేషన్లో కొంచెం పని ఉంది, అందుకే మీరు చెప్పిన టైంకి రాలేకపోయాను. గోవిందరాజు, ఇంతకీ ఎవరు వాళ్ళు? అభిషేక్ వాళ్ళ నాన్న వాడి దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాడు. అందుకని డబ్బులకు బదులుగా పిల్లవాడినా? పోలీస్వే కదా నువ్వు, చోద్యం చూస్తున్నావా? అందరూ పోలీస్ ఆఫీసర్లాగా నాకు అధికారం లేదు ఫాదర్. ఆఫ్టర్ ఆల్ నేను ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ని. వాడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను. వాడి తండ్రి ఏమైనా రాజకీయవేత్త లేక ధనవంతుడా? అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవడానికి. నా వల్ల అయిన సాయం నేను చేస్తూనే ఉన్నాను. నువ్వు నమ్మిన దేవుడు నీ చెయ్యి వదలలేదు ఫాదర్. మీరే పెద్ద మనసు చేసుకుని అభిషేక్కి హెల్ప్ చేయాలి. ఇష్యూ షార్ట్ అవుట్ చేయకుండా నేను ఆ పిల్లవాడిని హోంలో చేర్చుకోలేను. ప్లీజ్ ఫాదర్. నా వల్ల ఏదవుతుందో అదే నేను చేయగలను. అనుకున్నవన్నీ చేయడానికి నాకు అధికారం లేదు. 3 రోజుల వరకు ఆ బాబుని నేను చూసుకోగలను ఫాదర్. 3 రోజులు మాత్రమే సార్, ఆ తర్వాత మీరే చూసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లాడి సేఫ్టీయే ముఖ్యం బాబు. 3 రోజులు అంటున్నావు కదా, ఆలోగా స్టేషన్లో మాట్లాడి ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. అన్నా, చెప్పరా? ఆర్య ఎవరో చిన్నపిల్లాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడన్నా. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? నాకు తెలీదన్నా. సరే నేను వస్తున్నా. రే ఆర్య ఆగు, ఏం చేస్తున్నావురా? పిల్లోడిని కాపాడావు, ఓకే. దించేస్తానని చెప్పి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదేమన్నా సత్రమా? రే ఇలా చూడు, నువ్వే బండిని తోసుకుంటూ వెళ్తున్నావు, అలాంటిది నువ్వేలా లిఫ్ట్ ఇచ్చావు? నేను అన్నది అర్థం కాలేదా నీకు? బాగానే అర్థం అవుతుంది. ఒకరిని చంపేశానని బాధపడుతున్నప్పుడు ఇంకొకరిని కాపాడే అవకాశం నాకు దక్కింది. నాకు తెలియకుండానే ఆ తప్పేదో చేసేశాను, కానీ ఇది తెలిసే చేశాను. అన్న రాత్రులు అసలు నిద్ర పట్టడం లేదన్నా. ఈ రోజైనా నిద్రపోవడానికి ట్రై చేస్తా. సారీ రార్య, నువ్వు చెప్పేది అర్థమవుతోంది. నేనున్నాగా, చూసుకుంటా. అన్నా థ్యాంక్స్ అన్నా. అన్నా ఈ విషయం మాత్రం జరనీకి. బాబు నువ్వు కూడా దయచేసి తనకేం చెప్పకో. ఏయ్, ఆ మందులు ఎవరికి? ఎవడెవరా నువ్వు? అడిగిన దానికి మాత్రం నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పలేదంటే నాకు నచ్చిన కలర్నే నీ గోడకు వేయించి పెట్టుకున్నా.
పప్పీమా, నేనంటే నీకు అంత ఇష్టమా? ఆ? అరుణ్ రూట్ 1 వే అని నీకు తెలుసు కూడా ఎదురుగా వచ్చేసావే, తప్పు కదా? అరుణ్, జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ. చెప్పింది నమ్ము. నీకు సంబంధం లేదంట, నేను నమ్ముతానులే. అలా అయితే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో కొంచెం చెప్పు పప్పి అమ్మ. ఒళ్ళు గుచ్చుతున్నట్టుంది కదా, బాధ లోపలికి వెళ్తేనే మాటలు బయటకు వస్తాయి. ఆర్య, నేను చెప్పేది విను. చెప్పు. వెంటనే రియాక్ట్ అయిపోవద్దు. ఒకడక్కడి నుండి మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? వెనక నుండి ఈ పక్క. నిన్ను చూశాను, పిలిచాను, కానీ నువ్వు గమనించలేదు. సార్ కూర్చోండి సార్. పర్వాలేదు. పర్లేదు, కూర్చోండి సార్. సార్ ఏమైనా తింటారు సార్? వద్దు, ఇప్పుడే ఫోన్ చేశాను. బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళి అలాగే డ్యూటీకి వెళ్ళిపోయాను. అభిషేక్ ఎలా ఉన్నాడు? వాడు ఇప్పుడు పర్లేదు సార్. ట్రీట్మెంట్కి పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నాడు. నేను ఎఫ్ఐఆర్ గురించి ఇన్స్పెక్టర్కి చెప్పాను. త్వరలోనే అరుణ్ పాండ్యాన్ని జైల్లో పెట్టచ్చు. సరే సార్. నేను ఫాదర్తో కూడా మాట్లాడాను. ఈ సమస్యలన్నీ తీరిపోయాక అభిషేక్ని హోమ్లో చేర్చుకుంటానని చెప్పారు. ఓకే సార్. సరే, ఇక నేను సార్ బయలుదేరుతాను. ఏమైనా కొంచెం తినండి. వద్దు, పర్లేదు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. అలాంటిదేం లేదు సార్. నువ్వు చాలా గొప్ప పని చేసావు బాబు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అసలు ఏం జరుగుతుందిరా? ఇప్పుడు వచ్చేళ్ళింది ఎవరు? జగదాంబ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్. అసలు సమస్య ఏంట్రా ఆర్య? ఇలా చూడు, ఒక చిన్న పిల్లాడు. వాడు పెద్ద ప్రాబ్లంలో ఉన్నప్పుడు కాపాడాను, అంతే. అసలు నువ్వేం పని చేస్తున్నావు తెలుసా? ఇంకో 2 రోజుల్లో యూఎస్ వెళ్ళాలనే విషయం మర్చిపోయావా? నాకు తెలుసు, బట్ హీ నీడ్స్ హెల్ప్. వాడికి అమ్మ నాన్న ఇద్దరూ లేరు. మెంటలీ బాగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. నువ్వు మాత్రం చాలా క్లియర్గా ఉన్నాను అనుకుంటున్నావా? సర్లే గాని ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను ఇంకా నీతో ఎన్ని తిట్లని తినాలి చెప్పు? నా వల్ల కాదు. అయినా నేను కనిపెట్టేశాను కదా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలనుకున్నావు, చూసావా? దట్స్ వై ఐ లవ్ యూ సో మచ్. కానీ కొంచెం భయంగా ఉంది. దేనికి భయపడ్డాం? మంచి పనేగా చేస్తున్నాం.